చెప్తున్నారు చాలా లోతైన విచారణ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. లోతైన విచారణ ఆయన మీద జరగాలి. ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్ చీఫ్ ఎట్లయితారు అంటున్నా నేను. అది పాయింట్. ఏ నైతిక హక్కుతో ఇవాళ 9 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న సజ్జనార్ గారు సిట్ చీఫ్గా ఎట్లా నియమిస్తారు? డీజీపీగా. ఈనాటి డీజీపీ, ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆనాడు డిఐజీ, ఎస్ఐబి, ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీసు. వీళ్ళు ఏ విధంగా ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు? అసలు ట్యాపింగ్కు పొలిటీషియన్స్ సంబంధం లేదని మళ్ళీ చెప్తున్నాను నేను. 350 మంది విట్నెస్లను విచారించిన తర్వాత కూడా దీంట్లో పొలిటీషియన్స్ ఎవరు లేరు. పొలిటీషియన్స్కు యాక్సెస్ ఉండదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే చాలామంది సీనియర్ ఆఫీసర్లనే ఇంటెలిజెన్స్ గేట్ కూడా దాటినవారు. సగం మందికి ఎస్ఐబి ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఇంటెలిజెన్స్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో తెలియదు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కూర్చుంటారో తెలియదు. మేము పోలేదండి. చాలామంది అడిషనల్ డీజీలు ఇంటెలిజెన్స్ ఆఫీసు చూడకుండానే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోతారు సర్వీస్లో. అలాంటి గోప్యంగా ఉండాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇవాళ రోడ్ల మీదకి ఇడ్చిండండి రేవంత్ రెడ్డి. ఏంటి అసలు? ప్రజలంటే నీకు ఏమన్నా బాధ్యత ఉన్నదా? ప్రజల భద్రత అంటే బాధ్యత ఉన్నదా? మరొక గోకుల్ లుంబిని చాటు పేలుళ్ళు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక సాయిబాబా పేలుళ్ళు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక మక్కా మసీద్ పేలుళ్ళు జరగవని గ్యారంటీ ఇవ్వగలరా? మరొక పహల్గాం లాంటి దాడి జరగదని గ్యారంటీ ఇవ్వగలరా? ఇది ఎంత గోప్యంగా పెట్టుకోవాల్సిన వ్యవహారం. అరే పోలీసు వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి అయ్యా, కానీ సంబంధం లేని పొలిటీషియన్ తీసుకొచ్చి దీని ఏదో పెద్ద వెబ్ సిరీస్ లాగా రోజు నడిపించుకుంటా. ఆ కోల్ బ్లాక్ కుంభకోణం గురించి అడిగితే ఒక నోటీసు, ఇంకొక కుంభకోణం గురించి అడిగితే ఇంకొక నోటీసు, అల్లుళ్ళకి ఎందుకు కట్టబెడుతుంటే ఇంకో నోటీసు, లగచర్ల కోసం పోరాటం చేస్తే ఒక నోటీసు, రుణమాఫీ ఏమైందంటే ఒక నోటీసు. మేము అక్కడ అడిగితే ఇక్కడ అటెన్షన్ డైవర్షన్, అక్కడ అడిగితే అటెన్షన్ డైవర్షన్. ఎన్నిసార్లు అటెన్షన్ డైవర్షన్ చేస్తారు? రేపొద్దున ఏమైనా ప్రమాదం జరిగితే, జరిగి 100 మంది ప్రజలకు ఏమన్నా ప్రాణహాని జరిగితే ఎవరు కాపాడతారు? అప్పుడు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అసలు తీవ్రవాదులు ఎక్కడున్నారు, ఉగ్రవాదులు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఎక్కడ బాంబులు పెట్టబోతున్నారు? మన ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగింది. అలాంటిది ఇక్కడ మళ్ళీ జరిగితే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయాల్సిన పని ఏంది? వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ కవర్తో తిరుగుతూ ఉన్నారు, ఏ ప్రాంతాలు తిరుగుతున్నారు చూడాల్సింది పోయి కేటీఆర్ గారిని ఇన్ని గంటలు విచారించడం, హరీష్ రావు గారిని ఇన్ని గంటలు విచారించడం, ఇంకొక ఎమ్మెల్యేను విచారించడం, మీడియాకు లీకులు ఇవ్వడం, ఇదా చేయాల్సిన పని పోలీసు వాళ్ళు? తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం. ఏది పోలీసు వాళ్ళ పని ఏంది? పోలీసు వాళ్ళు చేస్తున్నదేంటి? దీన్నే మేము ఖండిస్తున్నాం. ఇది దేశం భద్రత మీద, రాష్ట్ర భద్రత మీద ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, అదేవిధంగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా